ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. సర్వాధికారి గొప్ప దేవుడా, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో కొన్ని మాటలు వినటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినిచుండగా దేవా తండ్రి పరిశుద్ధుడా, నీ మాటల ప్రకారం జీవించటానికి, నీ మాటలు గ్రహించటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క గుణమును మనం చూస్తూ ఉన్నాము. దేవునికి ఉన్నటువంటి ఔదార్యమును మనము చూస్తూ ఉన్నాము. ఏంటి ఆయన యొక్క గుణము అంటే, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ, మన దేవుడికి ఉన్నటువంటి లక్షణము, మన దేవునికి ఉన్నటువంటి గుణము, మన దేవుని యొక్క క్యారెక్టర్ని ఏంటి అని మనం చూసినట్లయితే, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే అంటే దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా మేము బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. అయితే ఆయన ఎలాంటి వాడంటే కృపా క్షమాపణలు గల దేవుడు. ఆయన కృప చూపించేవాడై ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. క్షమాపణ గుణము కలిగి ఉన్నాడు. మనం ఆయన మీద తిరుగుబాటు చేసినప్పటికీ, మనము ఆయనకి వ్యతిరేకముగా జీవించినప్పటికీ, మనము ఆయనకి వ్యతిరేకముగా ప్రవర్తించినప్పటికీ ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు అంటే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, ఆయన యొక్క గుణము ఏంటంటే కృప చూపే గుణము. ఆయన యొక్క గుణము ఏంటంటే క్షమాపణ కలిగి క్షమించేటువంటి గుణము కలిగి ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని కృపతో కనికరించేవాడిగా ఉన్నాడు. ఆయన మనకు క్షమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనము మన జీవితంలో ఉన్నటువంటి తప్పులను బట్టి, మనం చేసినటువంటి తప్పులను బట్టి ఆయనకి దూరమై జీవించకుండా, ఆయనకి వ్యతిరేకముగా జీవించకుండా ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన కృపను అడిగినప్పుడు, ఆయన క్షమాపణ అడిగినప్పుడు ఆయన కృప చూపే దేవుడిగా ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చేసినటువంటి తప్పులను బట్టి ఆయనకు దూరముగా జీవించకుండా ఆయనకు సమీపంగా మనం జీవించాలి అంటే ఆయన మనము క్షమించమని అడగాలి. ఆయన కృపను మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఆయన కృప కొరకు కనిపెడుతున్నామో ఆయన మనం క్షమించే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసేది. అవును, చాలాసార్లు మన జీవితంలో ఈ లోకంలో జీవించినప్పుడు అనేక తిరుగుబాట్లు ఆయన మీద చేస్తూ ఉంటాము. అనేకమైనటువంటి తిరుగుబాట్లు ఆయన మీద చేస్తూ ఉంటాము. అయితే మనం తిరుగుబాటు చేసినప్పటికీ, మనము ఆయన మాట విననప్పటికీ, అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం వింటున్నటువంటి మాటలు ఎవరి మాటలో తెలుసా? కృప కనికరము కలిగిన దేవుడి మాటలు. ఈరోజు నీ వింటున్నటువంటి మాటలు ఎవరివో తెలుసా? క్షమాపణ గుణము కలిగినటువంటి దేవుని మాటలు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఆయన మనల్ని చేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుని, అవును ప్రభువా, నీకు విరోధముగా జీవించాం, అయితే నీవు కృపా క్షమాపణ గల దేవుడు అయినావు. కాబట్టి మీ పాదాల చెంతకు వస్తున్నామని ఆయనతో మనం మాట్లాడినట్లయితే, ఆయనతో మనం ఒక ఒప్పందం చేసుకున్నట్లయితే ఆయన మనకు కృప చూపే దేవుడైనాడు. ఆయన మనల్ని క్షమించే దేవుడైనాడు. ఏ విషయంలో నీ కృప కావాలి, ఏ విషయంలో నీ కనికరము కావాలి, ఏ విషయంలో క్షమాపణ కావాలి,
దేవుని సన్నిధికి వద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ మాటలు వినడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, కృప కలిగి క్షమాపణ కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము చేయమని ప్రభా, కృప వారి కుటుంబాల్లో కుమ్మరించమని, క్షమాపణ వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.